కాకినాడ జిల్లాలో హృదయ విదారకర ఘటన వెలుగు చూసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులను గ్రామ బహిష్కరణ చేయడం సంచలనంగా మారింది. పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో దళితులను గ్రామం నుంచి వెలివేశారు. దళితులపేట దాటి లోపలికి వస్తే వారికి ఎటువంటి నిత్యావసర సరుకులు గాని ఎటువంటి ఆహార పదార్థాలు గాని ఇవ్వొద్దని హుకుం జారీ చేశారు. దళిత యువకుడికి న్యాయం చేయమని అడిగినందుకే వారిని అగ్రకులాల వారు కొందరు గ్రామ బహిష్కరణ చేశారంటున్నారు. అనే చెప్పనే టిప్ని ఆరాను ఒక 50 రూపాయలు మా ఊళ్ళకి వద్దన్నారా? సరే టిఫిన్ లేదనే మా ఊళ్ళకి వద్దన్నారా? టిఫిన్ లేదా మా ఊళ్ళకి వద్దన్నారా? మా ఊళ్ళకి వద్దన్నా టిఫిన్ అనే చెప్పనే టిఫిన్ ఆరాను ఒక 50 రూపాయలు మా ఊళ్ళకి వద్దన్నారా? సరే పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో దళితులను గ్రామం నుంచి వెలివేశారు. దళితులపేట దాటి లోపలికి వస్తే వారికి ఎటువంటి నిత్యావసర సరుకులు గాని ఎటువంటి ఆహార పదార్థాలు గాని ఇవ్వద్దంటూ హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దళిత యువకుడికి న్యాయం చేయమని అడిగినందుకే వారిని అగ్రకులాల వారు కొందరు గ్రామ బహిష్కరణ చేశారంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ పద్మ. పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో అయితే దళితులను గ్రామ బహిష్కరణ చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఇటీవల కాలంలోని మల్లం గ్రామంలో ఆల్మోస్ట్ అంతా కూడా కాపులే ఉంటారు. ఆ గ్రామంలో ఒక ఇంట్లో అయితే ఒక దళిత యువకుడు అయితే కరెంటు పనికి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఆ ప్రమాదవశాత్తు అక్కడ కరెంటు షాక్ తో అయితే ఆ యువకుడు మరణించినట్టు కూడా తెలుస్తుంది. అయితే వారి కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ ఆందోళన బాటపట్టారు. ఆ యువకుడికి న్యాయం చేయాలని కోరడంతో మొత్తానికైతే వీరు సెటిల్మెంట్ కి వెళ్ళారు. మొత్తానికి సెటిల్మెంట్ అయితే అయింది. అదే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే వీళ్ళంతా కూడా దళితులకు ఎటువంటి పని కల్పించకూడదు, వారిని రానివ్వద్దు అనే ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి అయితే వీరు అంటే అక్కడంతా కూడా పెద్ద కాపులు చిన్న కాపులు అలాగా ఉంటారన్నమాట. సో అక్కడ పని చేసుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైనా అందులో దళితులు ఉంటే వారిని రానివ్వద్దు, వాళ్ళకి పాలు ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళని పనిలో రాణించడం కానీ అలాంటివి చేయకూడదని అని చెప్పి ఒక తీర్మానానికి అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఏదైతే ఆ దళితుల పేటకి సంబంధించి వీరు అయితే పనికి వెళ్లడంతో అక్కడ మేము ఇవ్వము చేయమని చెప్పడంతో వీరంతా కూడా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మల్లవరం గ్రామంలో ఇరు వర్గాల మధ్యన ఏదైతే అటు ఎవరైతే ఈ బహిష్కరణ చేస్తామన్నారో వారితో పాటు ఈ దళిత నాయకులంతా కూడా అక్కడికి చేరుకొని వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే మేము పాలు ఇమ్మము పని కల్పించమన్నారో ఇరు వర్గాలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కులాన్ని పక్కన పెడితే అందరూ ఒకటే, ఎందుకు ఇలాంటి భావభావాలు మధ్యలో పెట్టుకోకూడదు అన్న విషయాన్ని అయితే వారైతే గుర్తు చేస్తున్నారు. అయితే ఆర్డీఓ ప్రస్తుతానికి సిఐతో పాటు ఆర్డీఓ కూడా అక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ ఇష్యూ జరిగిందో ఏదైనా కూడా దళితులంతా కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు కూడా దాన్ని ఇష్యూ చేస్తున్నారు. అక్కడ గ్రామాన్ని అంతా కూడా వారంతా కూడా గ్రామంలో బయటికి ఎవరిని వెళ్ళనివ్వకుండా ధర్నా జరుగుతుంది. వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది అవుతుందనే ఒక ఈ విధంగా ఈ తీర్మానానికి వచ్చినట్లుగా తెలుస్తుంది పద్మ. అయితే మొత్తానికైతే పిఠాపురం నియోజకవర్గం మల్లవరం గ్రామంలో ఈ రోజు ఏదైతే దళితుల బహిష్కరణ వార్త ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నందిని.